నమస్తే అందరికీ, నేను మీ వెంకట్. ఇక ఇదో అద్భుతమైన యాత్ర ప్రారంభం. మీరు అందరూ ఎదురు చూస్తున్న కుంభమేళ ప్రత్యేక బ్లాగ్. ఈ మహా కుంభమేళ ప్రపంచంలోనే అతి పెద్ద ఆత్మీక సమూహం. లక్షలాది మంది భక్తులు, సాధువులు, యాత్రికులు ఒకే చోట చేరి పవిత్ర స్నానం చేస్తారు. ఈ అద్భుతమైన దృశ్యాల్ని మీకు దగ్గరగా తీసుకురావడం నా లక్ష్యం. ఇక ఏం ఆలస్యం, వెంటనే ఈ మ్యాజికల్ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర నుంచి కుంభమేళ ప్రయాగరాజు ఈ పౌర్ణమికి పవిత్ర స్థానాల వల్ల ఉన్నాయని ఆ రోజు వెళ్దామని బయలుదేరాము. ఇక్కడ నుంచి 1100 కిలోమీటర్లు ఉంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నాగ్పూర్ మీదుగా ప్రయాగరాజ్ బయలుదేరాము. వాటర్ క్యాన్ పట్టాము, ఎందుకంటే ప్రతిసారి వాటర్ బాటిల్స్ కొనాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని వాటర్ క్యాన్ తీసుకొని వాటర్ పట్టుకున్నాము. ఇప్పుడు మనం వెళ్ళేది నార్త్ సైడ్ కాబట్టి వాళ్ళ ఫుడ్ మనం తినలేము. అందుకనే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామని ఇంటి దగ్గర నుంచే కొన్ని గిన్నెలు, గ్యాస్ తెచ్చుకున్నాము. అలాగే వరంగల్ దగ్గర ఆగి సరుకులు కొన్నాము. అక్కడ నుంచి దగ్గర పట్ల ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి నైట్ టైం అయింది కాబట్టి ఫుడ్ తిన్నాము. అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఖమ్మం నుంచి ఇప్పుడైతే మనం 500 కిలోమీటర్స్ దాకా వచ్చేస్తున్నాం. మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది నాగ్పూర్ అనమాట. ఇంకొక 25 కిలోమీటర్ ఉంది. కానీ మన డ్రైవర్ నా స్టాప్ లో కొట్టడం వల్ల నిద్ర వస్తుందని కొంచెం మనం పెట్రోల్ బంక్ దగ్గర ఆపాము. ఇక మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇంకొక 25 కిలోమీటర్ పోతే నాగ్పూర్ వస్తుంది. అక్కడి నుంచి వచ్చేసి ఇంకొక 600 అయితే మనకి ప్రయాగరాజ్ వస్తుంది అనమాట. కుంభమేళ టైం వచ్చేసి 5:30 అవుతుంది. నాన్ స్టాప్ డ్రైవింగ్ అయితే ఒక కొనుగోలు నిద్ర తీసిలేసాము. మా డ్రైవర్ నాన్ స్టాప్ కొట్టడం వల్ల నిద్ర వస్తుందని పక్క పెట్టేసింది అనమాట. ఇప్పుడే మనం నాగ్పూర్ దాటి వచ్చినాం. మన కార్లో డీజిల్ అయిపోయింది. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాం కార్లో. ఆల్రెడీ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించినాం. ఒక 500 కిలోమీటర్స్ వచ్చింది అనమాట. మళ్ళీ ఇప్పుడు కొట్టిస్తే మళ్ళీ ఒక 500 కిలోమీటర్స్ వస్తుంది. మళ్ళీ మనం కుంభమేళ పోయే కల్లా ఇంకొకసారి కొట్టియాల్సి వస్తుంది అనమాట. ఈ స్టాప్ ఇప్పుడే 5ంటికి బయలుదేరాం. 5ంటికి అక్కడ ఆపాం. మళ్ళీ ఆ బంక్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 6:30 స్టార్ట్ అయ్యాం. బాత్రూమ్ బయటకు వెళ్ళి అందరూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర డీజిల్ రేట్ వచ్చేసి 96 సంథింగ్ ఉంది. 93 రూపీస్ ఉంది. 93 రూపీస్. కొనసా విలేజ్ కవాసా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయి బయలుదేరుతున్నాం. టిఫిన్ చేయాలి. ఇక టిఫిన్ చేసి ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 400 వస్తుంది అనమాట. ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది. అక్కడ వెంకట జబల్పూర్ మధ్యలో ఉన్న హైవే పక్కన ఉంది ఈ హోటల్. ఈ హోటల్కి వచ్చాము. ఇక్కడ టిఫిన్ చేసి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ టిఫిన్ చేయాలి. మరి రేట్లు ఎలా ఉన్నాయో మరి చూస్తే మాత్రం కొంచెం స్పెషల్గా ఉంది. ఎలా ఉంటాయో రేట్లు చూడాలి. మరి పూరి తిందామని సెకండ్ ప్లేట్ పూరి వచ్చేసి 200, ఒక దాంట్లో ఒక 100 అంట. తినకుండా పోతున్నాం. పైసలు తక్కువ తెచ్చుకున్నాం, అందుకే తినకుండా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇంకా వేరే దగ్గర తీసుకెళ్ళాలి. చూడాలి ఎలా ఉంటుంది అక్కడ కూడా రేట్లు. మరి దారుణం. 150-200 ప్లేట్ పూరి. పరోటా 200 అంట. చాలా దారుణంగా ఉంది. ఈ హైవే నుంచి పోతుంటే మనకు ఒక చిన్న హోటల్ కనపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా తక్కువగా ఉంది హోటల్ దగ్గర. ఏదైనా 10 రూపీస్ ఐటమ్ అనమాట. ఇక్కడికి వచ్చి తినండి. మన వాళ్ళు అక్కడ 150 పెట్టే బదులు ఇక్కడికి వచ్చి 10 రూపీస్ తినండి. బాగుంది. భయ్యా కిధరే అడ్రస్ బాతాओ एक बार. MP सिवनी. MP सिवनी. MP सिवनी. ఇప్పుడే మనం కూరగాయలు తీసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ కూరగాయలు రేట్లు మాత్రం చాలా మంచిగా తక్కువ రేట్కి వచ్చినాయి. టిఫిన్ అంతా మరీ అంత 150 అంత లేదు. కేజీ 40 రూపాయలు. టమాటా వచ్చి 60 రూపాయలు. ములక్కాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి, మంచిగా అన్ని రేట్లు బాగున్నాయి, తక్కువనే ఉన్నాయి. మేము కార్లో ఆగేసి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ తీసుకొని ఇప్పుడు ఎంత వంట చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ మంచిగా ఒక చెట్టు చూసుకొని చెట్టు కాడ కూర్చొని ఒక 12 1 గంటకి మంచిగా వంట చేసుకొని తిని ఆరాంతే
మేము ఎట్లా ఇప్పుడు పోయే కల్లా ఇంకా మాకు ఇంకా 500 కిలోమీటర్స్ చూపిస్తుంది. 500 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా మేము పోయేసరికి ఎట్లేదన్నా 9-10 అవ్వచ్చు. ట్రాఫిక్ జామ్ ఉంటే ఇంకా లేట్ కావచ్చు. ఇక మేము అటు ఇటు 4-5 రోజులు అనుకునే వచ్చినాం. చూడాలి మరి ఎలా ఉంటుందో. చిక్కుడుకాయ, వంకాయ కేజీ 80 రూపాయలు ఉన్నాయి. ఏయైనా సరే ఓకే. లేదు, రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఉన్నాయి. మాకు సమయానికి మాకు దొరికినాయి ఫ్రెష్ కూరగాయలు. పౌర్ణమి పవిత్ర స్థానం కుంభమేళకు బయలుదేరాము. మేము ఖమ్మం నుండి వరంగల్, కరీంనగర్ అలాగే నాగపూర్ చేరుకొని అక్కడ టిఫిన్ చేసి ఇప్పుడు జగదల్పూర్ బయలుదేరాము. ప్రజెంట్ అయితే ఏ ట్రాఫిక్ అయితే లేదు, ఇబ్బంది ఏం లేకుండా బయలుదేరుతున్నాము. రేపు పవిత్ర స్థానాలు కాబట్టి బహుశా ట్రాఫిక్ ఉంటుందని అందరు చెప్తున్నారు, ఎదురైన బంధువులందరూ కూడా. ఇప్పటివరకు అయితే లేదు. ఇప్పుడే టిఫిన్ కూడా చేశాము. పెద్ద హోటల్కి వెళ్ళాము. 250 రూపాయలు టిఫిన్ చెప్పారు. మామూలుగా రోడ్డు పక్కన చేసినాం, చాలా బాగుంది. 10 రూపీస్కి ఒక పావు బాజీ ఇచ్చారు. తిని బయలుదేరాము. మళ్ళీ ఇంకొక 2 అవర్స్లో అక్కడికి చేరుకుంటాం. వంట చేయడానికి ఇప్పుడే కూరగాయలు కూడా అందరం కూరగాయలు తీసుకొని కార్లో పెట్టుకున్నాం. ఒక 100 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయితే బాగుందంట. ట్రాఫిక్ జాము బాగా ఉందని అంటున్నారు, కానీ మరి ఏం జరుగుతుంది ఇప్పటివరకు అయితే జరగలేదు. మళ్ళీ 100 కిలోమీటర్ల దూరంలో ఒకసారి పక్క కాపుకొని ఒక చెట్ల కాడ, నీళ్ళన్న కాడ చూసుకొని వంట చేసుకొని తిని బయలుదేరుతాం. మేబీ 20 కిలోమీటర్లు నడవాలని చెప్తున్నారంట. అక్కడికి పోతే కానీ మాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ మేము వారణాసిను, అయోధ్య కూడా వెళ్లాల్సింది ఉంది. రేపు పుణ్యస్నానం చేసిన తర్వాత అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయోధ్యకు బయలుదేరుతాం. అక్కడికి 150 కిలోమీటర్లు ఉంటుంది. అయోధ్యలో కూడా ట్రాఫిక్ జామ్ బాగుందని అంటున్నారు. అక్కడ కూడా ఒక రోజు పట్టేటట్టుంది. అయోధ్య అయిపోగానే నెక్స్ట్ వారణాసి వెళ్తాము. అక్కడ కూడా ఫుల్ రష్ అంటే హెవీ రష్ ఉందంట. అక్కడ కూడా అయిపోగానే అక్కడి నుంచి గయా, విష్ణుపాదం మోపిన స్థలం దగ్గరికి గయా వెళ్ళి అక్కడి నుంచి పూరి వెళ్దాం అనుకుంటున్నాం. గంటలో బయలుదేరాము. ఇది మొదటి రోజు, మరి హ్యాపీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మేము కుంభమేళ ప్రయాణంలో ఆగాము. ఇప్పుడే మధ్యాహ్నం 1:30 అవుతుంది టైము. లంచ్ అని చెప్పేసి మంచి మామిడి తోటలో ఆగాము. ఇప్పుడే మనం మళ్ళీ 3వ పెట్రోల్ కొట్టిస్తున్నాం మన ట్యాంకర్కి. కానీ బండ్లు మాత్రం ఫుల్ హెవీ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే మనం ఇంకా ప్రయాగరాజ్ ఇంకా 50 కిలోమీటర్ ఉంది గైస్. నిన్న 6:30, 6 o'clock బయలుదేరాం. ఇప్పుడు ఇంకా 8 అవుతుందేమో. అయినా 26 hours జర్నీ చేసినాం. మధ్య మధ్య ప్రయాగరం తిన్నాం. ఇక లారీ పెట్టినప్పుడు అలా సాయంత్రం డీజిల్ మళ్ళీ 3వ డీజిల్ కొట్టడానికి వచ్చినాం. 3వ ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. ఇక్కడంతా 18 ఇక్కడ 18 MP 93. 93 MP. లైట్లా ముందుగా లేపనా లైట్ ఆడ పడుతుంది కరెక్ట్గా. హాయ్ ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ చూడండి ఎలా లారీ గిర్రంతో చేశాడు. సేమ్ టిప్పర్ టైర్స్ ఎలా ఉన్నాయో అలా ట్రాక్టర్ కూడా అలాగే ఉన్నాయి. మీరు చూడండి, స్పెషల్. ఇది
నైట్ నుంచి 3వ స్టాప్ మళ్ళీ తినడానికి ఆగాము. తింటాం, కూర్చోవడం, వెళ్ళడం అయిపోయింది. మనం చూడాలి ఇక్కడ రేట్లతో. గాయస్ దాబాకి వచ్చామన్నమాట. ఇప్పుడు దాబా బ్యాచ్ పకోడా బ్యాచ్ మొత్తం అవి చెప్పు. ఎప్పుడు చూడటం అవి చెప్పాలి అప్పుడప్పుడు. హాయ్ చెప్తా, అన్ని మాట్లాడతా. హాయ్ అండి, ఇప్పుడే ప్రయాగరాజు ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అయిన తర్వాత అక్కడ రష్ ఎక్కువ ఉందని తెలిసి ముందుగా టిఫిన్ చేసి వెళ్దాం. మళ్ళీ అక్కడ దొరుకుతుందో ఇబ్బంది పడతాం, ఆకలితో ఇబ్బంది పడతాం ఎందుకని ఒక హోటల్ చూసుకొని దాబాలో 4 రోటీలు తినిపోదామని బయలుదేరామండి. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు పోయిన తర్వాత కార్ పార్కింగ్ ఏరియా ఉందంటండి. అక్కడ కార్ పార్కింగ్ చేసి 10 కిలోమీటర్లు బై వాక్కి వెళ్ళాలంట. ప్రజెంట్ ఇప్పుడే రష్ పెరుగుతున్నారండి. అది అక్కడి నుంచి పార్కింగ్ చేసి 10 కిలోమీటర్లు వాకింగ్ చేసేలోపు మాకు 11 అవుతుంది నైటు. తెల్లారి 12 తర్వాత పౌర్ణమి స్టార్ట్ అవుతుంది కాబట్టి పుణ్యస్థానానికి చేద్దామని అనుకుంటున్నామండి. అయ్యో, ఇది ట్రాఫిక్ జామ్ కాదు, ఏకంగా మహాకుంభమేళా స్పెషల్ ట్రాఫిక్ మేళా. ప్రయాగ్రాజ్ దగ్గరికి చేరేటప్పటికి రోడ్లన్నీ ఫుల్గా బ్లాక్ అయ్యాయి. దాదాపు 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. ఎక్కడ చూసినా వాహనాలు సందడి, భక్తులు అహోరాత్రి ప్రయాణం, హారన్లు మోగుతున్నాయి. కానీ భక్తుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఇక్కడికి రావాలంటే ఓ సహన పరీక్షే. కానీ ఈ మహాయాత్రలో ఇది ఒక భాగం. భక్తులు, ధర్మం, ఓర్పు, మరియు మనం ఎప్పుడు చేరుకుంటామో చూడాలి. స్వాగతం, ప్రయాగరాజ్ చేరుకున్నాం. ఇది సాధారణ నగరం కాదు, యుగాలుగా ఆత్మీయతకు ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. 3 పవిత్ర నదులు సంగమం, గంగా, యమున, ఇక రహస్యమైన సరస్వతి ఇక్కడ కలుస్తాయి. ఈ తీర్థయాత్ర ఒకసారి చేస్తే జన్మ ధన్యమైపోతుంది. ఇక్కడ గాలి కూడా భక్తి పరిమళంలో నిండిపోయినట్లు ఉంది. ఎక్కడ చూసినా భక్తుల గోల, హరహర గంగా నినాదాలు, శంఖనాదాలు. మరియు ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళి ఈ మహామేళలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియోని ఇక్కడితోటి ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మహాకుంభమేళలోని గంగా స్నానాలు, ఇక్కడ జరిగిన విశేషాల గురించి, సాధువుల గురించి చెప్పబోతున్నాను. ప్లీజ్ నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి గైస్. మా నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.